ఏం బాబు ఏం చేసి వచ్చావు లోపలికి? దొంగతనం చేసావా? మర్డర్ చేసావా? అమ్మాయిలు ఏమన్నా గెలికినావా? మరి ఏం చేసావు? ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేశాను తాత. అయితే వేయాల్సిందే. వైరల్ వినోదం. ఎర్రర్స్ అన్నీ వస్తున్నాయి. అన్నగారు నమస్తే. ఈ అడ్రస్లో ఉండే ఇల్లు ఇదే, చూసి చెప్తారా కొద్దిగా? ఇదే. అమ్మయ్య వచ్చేసాను. ఇంతకు ఎవరు నువ్వు? అన్న సురేష్ గారు చెప్పారు కదా. ఓ నువ్వేనా? నేనే. అదే నా గారు సిటీకి జాబ్ కోసం వచ్చాను. ఓ సురేష్ చెప్పాడు. అవును. అదే మీరు ఏమనుకోకపోతే ఒక 1 month ఈ రూమ్లో ఉంటాను. రెంట్ ఎంతో చెప్తే ఇచ్చేస్తాను. జాబ్ వచ్చాక వెళ్ళిపోతాను. అవన్నీ వద్దు, నువ్వు ఈ రూమ్లో వాడుకో, సరేనా? కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, జాబ్ వచ్చిన వెంటనే రూమ్ ఖాళీ చేసి. అయ్యో అన్నగారు అదెంత పెద్ద మాట అన్నగారు, మీరు దేవుడు అన్నగారు. రెంట్ లేకుండా రూమ్లో ఉంటాం. అవన్నీ ఏమొద్దులే కానీ, సరే నేను ఆఫీస్కి వెళ్తున్నా. రైస్ పెట్టాను, కర్రీస్ తెచ్చుకో. ఇంకో మాట, అన్నగారు అన్న బదులు బ్రో అనొచ్చుగా. అయ్యో అన్నగారు, మీరు సుభేష్ గారికి బావగారు, మీరు అసలు మిమ్మల్ని ఎట్టపోయి మిమ్మల్ని బ్రో అంటున్నారు. అన్నగారు దేవుడు అన్నగారు. నాకు అయినా విలేజ్ పీపుల్కి కల్చర్ బాగా తెలుసయ్యా. సూపర్. థ్యాంక్ యూ అన్నగారు. అందరి జీవితాల్లో మలుపులు వస్తున్నాయి. అయ్యో అన్నగారు ఒక్క నిమిషం అన్నగారు, మీరు కాఫీ తాగకుండా బ్రష్ ఎప్పుడు చేశారు అన్నగారు? కాఫీ? మీకోసం కాఫీ తీసుకొచ్చిన అన్నగారు. అరే నేను బ్రష్ చేయకుండా కాఫీ తాగుతా, నీకెలా తెలుసు? అయ్యో సుభాష్ బాబు గారు ఎప్పుడో చెప్పారు అన్నగారు మీ గురించి. అరే మా బాబు మరి తీసుకోండి అన్నగారు. టేస్ట్ నచ్చింది అన్నగారు? సూపర్ చేసినావురా. అయ్యో అన్నగారు నచ్చింది. అన్నగారు ఇంకొక విషయం, ఉల్లి దోశ వేసాను, రెడీగా ఉంది, తినేసేయండి. క్యారేజ్ కూడా రెడీ చేసి పెట్టాను. మీరు అలా ఆఫీస్కి వెళ్తే నేను ఇలా ఇంటర్వ్యూకి వెళ్తాను అన్నగారు. నువ్వురా తమ్ముడు, అంత ప్రేమ నీకు. అన్నగారు మీరు నాకు దేవుడు అన్నగారు. రూమ్లో ఏంటి ఎక్కడ కనపట్లేదు? అయ్యో అన్నగారు. అరే అన్నగారు ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? ఈసారి కూడా సెలెక్ట్ కాలేదు అన్నగారు. మళ్ళీ వేరే కంపెనీ ఉంది, రమ్మన్నారు. అవునా? అన్నగారు ఏమనకపోతే ఒక మాట అన్నగారు. చెప్పు. వచ్చి ఆల్రెడీ 1 month అయిపోయింది. ఏమనుకోకుండా ఇంకొక నెల నాకు అవకాశం ఇస్తే మీ రూమ్ ఉంటారు. ఈసారి రెంట్ తీసుకున్నాను అన్నగారు. మీరు రెంట్ తీసుకోవాల్సింది అన్నగారు. అరే అయ్యేం వద్దులే కానీ, జాబ్ వచ్చేదాకా ఈ రూమ్లోనే ఉండరా. అయినా ఏం చేస్తున్నావు? అన్నగారు బట్టలు ఉతికేస్తున్నాను అన్నగారు. రూమ్ వల్ల మీ బట్టలు కూడా ఉతికేసాను అన్నగారు. ఈ బట్టలు కూడా తీసేయండి అన్నగారు. వద్దురా నాయన, నేను ఉతుక్కుంటలే కానీ డిన్నర్ నేను ప్రిపేర్ చేస్తా, నువ్వు బట్టలు ఉతికేసి వచ్చి. అన్నగారు అంత మాట ఎందుకు? ఆల్రెడీ నేను రైస్ పెట్టేశాను, నేను వచ్చి కర్రీ వండేస్తాను, జస్ట్ ఆరేసి వచ్చేస్తాను అంతే. మీరు వెళ్ళండి, రిలాక్స్ అవ్వండి. అరే నన్ను రూమ్ లో పని చేయనీరా, మరీ సుఖ పెట్టేస్తున్నావురా నువ్వు. అన్నగారు నేను ఉన్నంతవరకు మీరు కష్టపడాల్సిన పని లేదు. హాయిగా రిలాక్స్ కండి. నేను వస్తున్నాను, బట్టలు ఆరేసి ఈ బట్టలు వెంటనే ఆరేసి వచ్చేస్తాను. ఓకే? మరీ ఇంత మంచివాడు ఇంత తింగరోడు అయితే ఎట్లా? అరే తమ్ముడు ఇట్రా. అన్నగారు చెప్పండి అన్నగారు. అరే నేను నీ బాధ చూడలేకపోతున్నాను కానీ, ఆ ఫ్రెండ్ కానీ కంపెనీ ఉంది, అలా నీ పేరు రిఫర్ చేసిన, పోయి జస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేసి అన్నీ నేను మాట్లాడతా, సరేనా? అన్నగారు నా గురించి మీరు ఇంత ఆలోచించారా? మీరు దేవుడు అన్నగారు. అయ్యనది బా అన్నగారు దేవుడు. The next day. బేబీ మీ నాన్నకి చెప్దాంలే, తొందరగా చెప్పా. అన్నగారు ఉండు చెప్దాం. అన్నగారు స్వీట్ తీసుకోండి అన్నగారు. ఏమైందిరా? స్వీట్ తీసుకుంది. అన్నగారు జాబ్ వచ్చింది అన్నగారు, మీరు చూపించిన జాబ్. అన్నగారు చాలా థ్యాంక్స్ అన్నగారు. ఆశీర్వాదం. అవన్నీ ఎందుకు లేరా ఇప్పుడు? సర్లే, తొందరగా జాబ్ వచ్చింది, తొందరగా సెట్ అయిపోయినావు. సరే కానీ ఇప్పుడు జాబ్ వస్తే రూమ్ ఖాళీ చేస్తాను కదా, తొందరగా రూమ్ చూసుకో. నాకు ప్రైవసీ ఇంపార్టెంట్. అన్నగారు మీకు విషయం చెప్పాలన్నగారు. చూపు పర్లే. ఆఫీస్ పక్క వీధిలోనేనండి. ఇంత దగ్గర రూమ్ దొరకాలంటే సిటీలో చాలా కష్టం అండి. మీరేమనుకోకపోతే ఒక మూలన పడి ఉంటానండి. ఒక మూలనా? ఇన్ని రోజులు ఎలాగో మీకు అన్ని సేవలు చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఆల్రెడీ జాబ్ వచ్చింది కాబట్టి రెంట్ కూడా హాఫ్ షేర్ చేసుకుంటానండి. అంతా ఓకేలే కానీ ఓనర్ ఒప్పుకోర్రా. ఓనర్ది ఏముందండి, నేను మాట్లాడేసానండి ఆల్రెడీ. కింద మాట్లాడేసి పైకి వచ్చాను. రెంట్ ఒక 500 ఎక్స్ట్రా చేసాడు అంతే. అది కూడా నేను వేసుకుంటానండి. 500 ఎక్కువ ఇస్తే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడండి. రూమ్లో ఉండొచ్చు.
అరే ఇదివరకు అట్లానే ఉండాలి. సరే అన్నగారు 2 ఆమ్లెట్లు వేస్తాను. మీది కూడా ఒక బ్రాండ్ తెచ్చాను. మీరు ఏదైనా వస్తే కొంచెం చిల్ అవుదాం. అంటే జాబ్ వచ్చిందని పార్టీయా? అవును అన్నగారు. సరే సరే. అరే ఓనర్గా అంత ప్రాబ్లం అవుతుందిరా. ఓనర్గా ఆల్రెడీ హాఫ్ ఇచ్చేసి వచ్చాను అన్నగారు. పైకి ఓనర్కి ఆల్రెడీ హాఫ్ బాటిల్ ఇచ్చేసి వచ్చాను. ఓనర్ గారు తాగుతాడా? తాగుతాడు. 2 సంవత్సరాల నుండి రూమ్లో ఉన్న నాకే తెలియదు కదరా. అన్నీ తెలుసుకోవాలన్నగారు. వచ్చేయండి, ఆమ్లెట్ వేస్తాను. 3 weeks later. అన్న చాలా మంచోడు, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకేనా, నువ్వే టెన్షన్ కూడా నేను చూసుకో. అన్న అన్న ఎవరు నువ్వు ఇలా ఉన్నాయండి? అన్న నా ఫ్రెండ్ అన్న. నీ ఫ్రెండా? డిసిడిసి బ్యాంక్ ఎంప్లాయ్. డిసిడిసి బ్యాంక్ చెప్పరా. ఏం లేదన్నా, మనోడు ఊరి నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. రూమ్ దొరక చాలా ఇబ్బంది పడుతున్నాడు అన్న. అదే మన రూమ్ అయితే కొంచెం బాగుంటది కదా అని చెప్పి తీసుకొచ్చాను అన్న. రే ఫస్ట్ నువ్వు వచ్చినావు, తర్వాత నేను తీసుకొస్తాను. నాకు ప్రైవసీ కావాలరా. అయ్యో అన్నగారు, మీరు చెప్పేది అర్థం కావట్లేదు మీకు. నన్ను ఒక మూల పడేస్తారు కదా, పక్కన ఇంకొక మూల తింటున్నాడు అన్న. రూమ్ రెంట్ కూడా కడతానన్నాడు గారు. రూమ్ రెంట్ కూడా కడతానన్నాడు. మీకు జస్ట్ ఇప్పుడు 2000 పడేది. మొత్తం 4000. అన్నగారు చూడండి, అవన్నీ వద్దురా. ఓనర్ ఒప్పుకోర్రా. ప్రాబ్లమ్స్ ప్లీజ్ రా. ఓనర్ ఒప్పుకోర్రా. ఓనర్ ఒప్పుకోడు. ఓనర్ ఏముందన్న గారు, నేను ఆల్రెడీ కింద మాట్లాడేసి వచ్చినాను. ఒక 500 ఒక ఫుల్ బాటిల్ ఇస్తే ఒప్పుకున్నాడు. 500 ఫుల్ బాటిల్ ఇస్తే ఒప్పుకున్నాడా? వీడు 500 ఇస్తే టెర్రరిస్ట్లో కూడా లోపల రాణిస్తట్టున్నాడు. అరే మీరు మాట్లాడేసుకొని ఏదో ఫార్మాలిటీకి అడగాలని అడుగుతున్నావు కదరా. అయ్యో అన్నగారు, మీకంటే పెద్దవారు ఎవరు ఉన్నారు? ఆశీర్వాదం తీసుకో. వద్దురా, ఈ ఓవర్ యాక్టింగ్ వద్దురా. ఉండమంట. అరే నాకు ఫుల్ నైట్ డ్యూటీ చేసి వచ్చా, నైట్ షిఫ్ట్. నాకు కొంచెం నిద్రపోతా, డిస్టర్బ్ చేయొద్దు. అదే అలాగే ఈ నెల కొంచెం ఇంటర్నెట్ బిల్లు, గ్యాస్ బిల్లు, తర్వాత కరెంట్ బిల్లు అన్నీ ఫోన్పే చేస్తా. వెళ్ళి కట్టేసిరా. ఓకేనా? రైట్ అన్నగారు. ఓకే రైట్. అవును 10 అవుతుంది, ఇంకా టైం. ఆఫీస్ పోకుండా ఏం చేస్తున్నారా? ఓ 2 days లీవ్ పెట్టాం ఇద్దరం. కొద్దిగా ఎక్కడికైనా ట్రిప్ వెళ్తున్నారా? కొద్దిగా చిల్ అయిదామని. ఎక్కడికి వెళ్ళలేదు, రూమ్లోనే కొద్దిగా చిల్ అయిదామని, రిలాక్స్. రూమ్లో ఉందిరా చిల్లు. మీ పైత్యం కాకపోతే ఎందుకు మనం చూసాం, మనం ప్లాన్ చేసాం ఈ 2 days. ముక్కనాది. ఓకే నా అన్న ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. 5,000 నాయన మోసం చేసి అరే నైట్ డ్యూటీ చేసి వచ్చినారా. ఏందిరా ఇది? ఎందుకు కూడా కొడుతున్నారా? వదిలేరా. నా 5,000 మోసం చేసి తీసుకున్నాడు. స్టాప్. అరే మధ్యలో నువ్వే అన్నరా అన్నరా చెప్పండి. ఆయన 5,000. అరే మీరే తేడా ఉన్నారు కానీ నేను మళ్ళీ వస్తాను. సరే కానీ అరే మీరు ఏదో తేడా ఉన్నారు కానీ. అవును ఇంతకీ 5,000 రా? అది నాయి. పొద్దున కరెంటు బిల్లు కట్టాల్సి నువ్వు మోసం చేస్తున్నావు. 5,000 నీవి కాదు రా, నావిరా 5,000. 5,000 నీవి కాదు నా అమ్మ నాన్నది. మీరేదో తేడా ఉన్నారు కానీ. అరే మీతో అవ్వదు కానీ రూమ్లో తొందరగా మీరు పొద్దున్న బ్యాగ్ సర్దుకొని ఖాళీ చేసేసేయండి. ఏది బయటికి పోయేది? అరే ఈ మరి కాలర్ పట్టుకుంటున్నారా? మేమిద్దరం 2,000 మామూలు అరే ఎందుకు మా ఇందాక మనం ఎందుకు గొడవ పడినది ఇద్దరికి గుర్తులేదే. 6.5 hours later. ఉంది. అన్నగారు నమస్తే. రాత్రి అంతా ఏదో గజిబిజిగా ఉంది, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏం అనలేదు లేరా మీరు? వదిలే. అట్లా కదా అన్నగారు, మీరు ఇచ్చిన అమౌంట్ కూడా కనపడతలేదు. 5,000తోనేరా మీరు మంద ఆగింది, ప్యాకెట్ ఆడింది, బెట్టింగ్లు వేసుకొని మొత్తం 5,000 అంతా ఇద్దరు గొడవ పడ్డారా. ఈ మధ్యలో వస్తే నన్ను కూడా కొట్టబోయారా మీరు? ఇంత జరిగిందా? అయ్యో క్షమించండి అన్నగారు. వద్దు అయ్యా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మందు మాత్రం తాకండి అయ్యా, మీకు దండం. అసలు ఈ ఇంట్లో అసలు తాగమండి. వద్దులేరా అన్న.
కరెంటు బిల్లు ఈ రోజు కడతాను, ఈ రోజు పంపించండి 5,000 శాలరీ వచ్చి నాకు ఇచ్చేస్తా. అయ్యో మీకు సర్లేరా మరీ ఇంత సరే పంపించండి చూడు సరేనా. అలాగే అన్నగారు, అలాగే. మర్చిపోద్దురా, లేదంటే మళ్ళీ ఫీజు పీకేస్తాడు. రైట్ అన్నగారు, రైట్. వస్తువులు అరే రే దరిద్రారా, మన రూమే. అరే రే అవన్నీ వద్దు కానీ కరెంట్ బిల్ కట్టలేదా? అదే అన్నగారు, ఈ రోజు కరెంటు బిల్ కడదామనే పోయామన్నగారు. ఆ షాపు క్లోజ్ ఉంది, ఈ షాపు క్లోజ్ ఉంది, ఊర్లో అన్ని షాపులు క్లోజ్ ఉన్నాయి. ఆదివారం అంటున్నగారు ఒకటే ఒక షాప్ ఓపెన్ లో ఉంటే అక్కడికి పోయి కరెంటు బిల్ తీసుకోండి అని అడిగామండి. డబ్బులు ఇస్తే వాడు మాత్రం 2 బాటిల్ చేతిలో పెట్టాడండి. వైన్ షాపే కదరా అన్నగారు, మీకు తెలిసిపోయింది అన్నగారు. కరెక్ట్. అబ్బా అరే ఇచ్చాక మీరు కరెంట్ బిల్ కట్టలేదని ఫీజు పెట్టుకుని పోయాడు రావాడు. నా జీవితంలో ఫస్ట్ టైం రా కరెంట్ బిల్ కట్టకపోవడం. అరే మీతో ఇద్దరితో ఇట్లా కాదు కానీ మీరు ఖాళీ చేసేయండి ఫస్ట్. ఎంత ఖాళీ చేస్తాం మేము? ఖాళీ చేయాల్సింది నువ్వు, బయటకు వెళ్ళాల్సింది నువ్వు. తెలుసు నాకు ఈ రూమ్ లో నువ్వు ఏం చేస్తున్నావో తెలుసు. రే సర్లే నేనే ఖాళీ చేస్తాను, మీరే మెజారిటీ కదా, మీరే ఉండండి. అట్ట ఖాళీ చేస్తావు? నువ్వు ఓనర్ కూతుర్ని ట్రాప్ చేసింది, లైన్ లో పెట్టింది, లవ్ చేస్తున్నా నమ్మగలిగింది. అరే ఇదంతా నీకెలా తెలుసురా? తెలుసు. లాస్ట్ మంత్ ఫోన్ రిపేర్ చేయించుకురా ఫోన్ కదా, అప్పుడే బ్యాకప్ తీసినా మొత్తం. ఇంకో విషయం చెప్తున్నా, నేను కింద అవుతున్నారు బాగా క్లోజ్. ఆదివారం వస్తే చికెన్ లెగ్ పీసులు అంత క్లోజ్. నేను ఎంత చెప్తే అంత ఆల్రెడీ చెప్పి పెట్టినా, నీ కూతురు మీద ఎవడో లైన్ వేస్తున్నాడో నిప్పి. అరే అన్నా అంటివి కదరా. అన్ననా దున్ననా? అరే నువ్వు ఈ రూమ్ లోనే ఉండాలి, మాకు సేవలు చేస్తున్నాలే. అర్థమైందా? నేను సేవలు చెయ్యను రా. నేను చెప్తా నీ కథ నేను చెప్తా కదా. ఫోన్ మనల్ని బయటకు పోమంటాడు. హలో అంకుల్, మీ కూతుర్ని లవ్ లో ట్రాప్ లో పడేసింది, మీ ఆస్తి మొత్తం కొట్టాలనుకుంటున్నాడు, దొరికినాడు అంకుల్. ఆ బ్లాక్ షిప్ ఇక్కడ పైన ఉంది, మీరు తొందరగా వస్తే పట్టించుకోవచ్చు, పోలీసులకు పట్టివచ్చు అంకుల్. నిజమైన లవ్ మావా, నిజమైన లవ్ బయట తిరగకూడదు మావా, అది ఊసల్లో కెట్టాలి.